నమస్తే దోస్తులందరికీ. సో, మనమైతే ఒక 2 డేస్ బ్యాక్ 30 రోజుల్లో 30,00,000 ఎట్లా సంపాదించుదామని ఒక వీడియో అయితే జేషుండే. సో, స్టార్టప్ నేమ్ రివీల్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అది. ఆల్రెడీ 30 రోజులల్లో 2 రోజులు అయిపోయింది. ఇంక 28 రోజులే ఉంది. సో, దానికి మాత్రం మంచి ఒక మ్యాసివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కొంత పాజిటివ్ రెస్పాన్స్, కొంత నెగెటివ్ రెస్పాన్స్ గూడా. మనం లైఫ్‌లో పాజిటివ్ ఒకటే తీసుకుంటే నడవదు గదా! నెగెటివ్ గూడా తీసుకోవాలి గదా! సో, చాలామంది అన్నారు 30 రోజులలో 30,00,000 సంపాదించుడు ఎట్లా అని. నేనేమంటున్నా అంటే సంపాదించడం గాదు, బిజినెస్ జేద్దాము అని జెప్పేసి అలా మెన్షన్ జేసిన. సో, 30 రోజుల్లో 30,00,000 బిజినెస్ అంటే మనం చేయగలం. నేనేం బిలీవ్ చేస్తా అంటే, మనం అనుకునే సంకల్పం అంటే మనము ఏదైతే మనం ఒకటి డిసిజన్ తీసుకుంటామో, మన సంకల్పం గట్టిదయిందనుకో మనం ఏదన్నా చెయ్యగలుగుతాం. సో, ఆ విల్ పవర్ మనకుంటది. సో, దానికి తగ్గట్టు మనం ప్రయత్నం అనేది చేయాలి. సో, దానికి తగ్గట్టు మనం ఏదైనా ఒక సెక్టార్ సెలెక్ట్ జేసుకోవాలి గాబట్టి నేనైతే ఇన్స్యూరెన్స్ సెక్టార్ సెలెక్ట్ జేసుకున్నా. సో, ఎందుకు ఇన్స్యూరెన్స్ సెక్టారే సెలెక్ట్ జేసుకున్నా అంటే, ప్రస్తుతానికి ఇండియాలో ఇన్స్యూరెన్స్ సెక్టార్ అనేది వన్ ఆఫ్ ద బూమింగ్ సెక్టార్. ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ జేయడమైనా, లేపోతే మనం ఇన్స్యూరెన్సెస్ అనేది ఇప్పుడు చాలా మ్యాండేటరీ అయిపోయింది. అన్ని వెస్టర్న్ కంట్రీస్ ఎట్లా ఫాలో అయితున్నాయో, ఇప్పుడు మన ఇండియా గూడా ఇన్స్యూరెన్స్ మీద చాలా వరకి అందరికీ ఒక అవగాహన అనేదొచ్చింది. సో, చాలామంది అంటారు గదా! ఇంట్లో గెలిచి బయట గెలవాలి ఫస్ట్ అని జెప్పేసి. సో, నేను స్టార్టప్ వచ్చేసి ఇక్కడికొచ్చినాక యునైటెడ్ స్టేట్స్‌లోనే జేద్దాము ఫస్ట్ అని జెప్పేసి అనుకున్నా. ఫస్ట్ మన ఇండియాలో స్టార్ట్ జేసి, ఫస్ట్ మన ఇండియాలో మనం ఏందన్నా ప్రూవ్ చేసుకున్న తర్వాత వితిన్ షార్ట్ టైమ్‌లో మళ్ళా యునైటెడ్ స్టేట్స్‌లో గూడా మళ్ళా దాన్ని స్టార్ట్ చేస్తా. సో, ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో 30 డేస్‌లో 30,00,000 బిజినెస్ జేయాలి అనైతే ఫిక్స్ అయినా. అండ్ దాంట్లో ఆల్రెడీ 2 రోజులు అయిపోయినాయి. ఈ 28 డేస్‌లో ఎట్లా చేస్తే అయిందని డే బై డే, స్టెప్ టు స్టెప్ చెప్తా. అండ్ మన కాంట్రిబ్యూషన్ ఏముంటదని గూడా చెప్తా. డూ ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. సో, నెక్స్ట్ వీడియోలో చెప్తా.